విధి ఇప్పుడు విధానం. మనం శ్లోకం చదువుకుందాం first. శ్లోకం ఫస్ట్ శ్లోకం చెప్తారా? ఒక్కొక్క శ్లోకానికి దాంట్లోనే ఏం నైవేద్యం పెట్టాలో కూడా చెప్తారన్న. శంకరులు అందించినటువంటిది కదా సౌందర్య లహరి అంటే, క్లారిటీ ఉంటుంది. మొదటి శ్లోకము శివః శక్త్యా యుక్త్యో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న కలకుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతః పుణ్యః ప్రభవతి. దేనికి శ్లోకం? ఈ శ్లోకం అబ్యూజింగ్ హస్బెండ్ ఉన్నాడండి, ఈ భర్తతో మేము భరించలేకపోతున్నాం రా భగవంతుడా అన్నప్పుడు ఇది చదవండి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయండి, మాకు నిద్ర పట్టదండి, రాత్రి పూట మొబైల్ చూస్తే కానీ రాత్రి 2 వరకు చూస్తూనే ఉంటాము, మాకు నిద్ర పట్టదు, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఇది చదవండి. రిలేషన్స్ అసలు ఎవరితోనూ బాగాలేవండి, చాలా కష్టంగా ఉందండి మాకు, అసలు ఏమిటో మేము ఏం మాట్లాడినా తప్పేంటి, ఇంకా మేమేం చెయ్యాలి అన్న వాళ్ళు ఇది చదవండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ చదువుకోవచ్చు. మొదటి శ్లోకమే అమ్మ బాబోయ్, అసలు ఇప్పుడైతే ఇది మస్ట్ అండ్ షుడ్ గా అందరూ చదువుకోవాలి. రిలేషన్ ఎవరితో బాగున్నాయి కదా, ఓ 10 మంది మన చుట్టూ ఉన్నారంటే 8 మందితో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి. సో మస్ట్ అండ్ షుడ్ గా మనం అలవర్చుకోవాలి. రైట్, చదువుకోండి. అయితే ఇది 1000 సార్లు చదవాలి. 1000 సార్లు మీకు ఖచ్చితంగా 3.5 hours పడుతుంది ప్రతిరోజు. 1000 సార్లు చదివి వండిన అన్నాన్ని నైవేద్యం పెట్టాలి. ఉత్తన్నం, మనం ఉత్తన్నం పెట్టే అలవాటు లేదండి అంటే కొంచెం 4-5 పెసరబద్దలు వేయండి, దాంట్లో నైవేద్యం పెట్టండి. ఆ నైవేద్యమే అందరూ చక్కగా ఇంటింది పాది తినండి. మీరు 2-3 రోజులు చేసేసరికి అమ్మవారు మీ చుట్టూరా తిరుగుతున్నట్టుగా, అలాగే మార్పు వచ్చింది ఏమిటి, ఈయన అరవలేదేమిటి ఇవాళ అని అనిపించింది, చూడగలరు, డెఫినెట్ గా చూడగలుగుతారు, డెఫినెట్ గా కనిపిస్తుంది. జరిగే అనర్థాన్ని ఇదిగో ఇది జరగబోతుంది నీ ఇంట్లో జాగ్రత్త అని చెప్తుందమ్మ. ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది అక్క ఇలా? మీరు ఇది 3 నెలలు ఖచ్చితంగా చేయండి. 90 days మధ్యలో అడ్డొచ్చినప్పుడు వదిలేయాలి. ఏ పూజ అయినా కూడా, ఏ పూజ అయినా ఆడవాళ్లకు అడ్డొచ్చినప్పుడు వదిలేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మళ్ళీ చెప్పిన పూజ కాదు, పక్క ఆయన చెప్పిన పూజ కాదు, ఇంకోటి ఎక్కడో వేరే ఛానల్లో చెప్పింది కాదు. ఇది కామన్ క్వశ్చన్ గా నేను చూస్తున్నాను, కమెంట్స్ వస్తూ ఉంటాయి ఎన్నిసార్లు అడ్రస్ చేసిన. అంటే ఆ క్వశ్చన్ లోపల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, అడ్డొచ్చింది కదా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా అనే డౌట్ వస్తూ ఉంటుంది. లేదు, అది ప్రకృతికి సంబంధించింది. మనం ఏదో కావాలను సినిమాకి వెళ్దాం అంటే తర్వాత విషయం. అలా మొదటి నుంచి మొదలు పెట్టాలంటే ఇంకెప్పటికీ అవ్వదు కదా. సో తప్పకుండా మీరు, అది న్యాచురల్ గా వచ్చింది కాబట్టి దాని టైం దానికే ఉంది, అది ఆల్రెడీ కేటాయించేసింది అంతే, దానికే ఇంకా అంతే. సో ఇంకా వేరే ఏ పని చేయొద్దు మీరు అప్పుడు, మిగతా రోజుల్లో చేసుకోవడమే అన్నమాట. ఓకే, మరి బ్రహ్మచర్యం పాటించాలి, కంపల్సరీ ఇంపార్టెంట్. 90 రోజులు కూడా మాంసాహారం జోలికి పోవద్దు, ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, ఇవి నియమాలు. రైట్ అక్క. అయితే ఆన్ దిస్ నోట్, ఎలాగో మీరు సౌందర్య లహరి గురించి మొదలు పెట్టాం కాబట్టి, కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కి, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం రావట్లేదని, లేకపోతే ఇంకా వివాహ జాప్యత ఉంది, పిల్లలు కలగట్లేదు, ఇత్యాది విషయాల గురించి కూడా సౌందర్య లహరి నుంచి మీరు మాకు సూచిస్తే డెఫినెట్ గా ఒక సిరీస్ లాగా చేసేటటువంటి ప్రయత్నం. తప్పకుండా చెప్తాను, తప్పకుండా. ఎందుకంటే నేను చేశాను, ఏదో మనం ఒక శ్లోకం గురించి చేస్తున్నాం కదా, అమ్మవారు దానికేనేనా అన్నట్టుగా ఉండదు. అసలు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మన దగ్గరికి రానియదు ఆవిడ, అంతే. ఎందుకంటే డెసిషన్ తీసుకోవాలి. వారాహి నవరాత్రుల గురించి చెప్పాలి, మనం చెయ్యాలని అనుకుంటున్నాం. ఈసారి 3 నవరాత్రులు కంటిన్యూగా చేసాం, 4వ నవరాత్రి చేస్తే మనం అక్కడ పీఠంలో కంప్లీట్ చేసినట్టే. గురుగారు ఫోన్ చేశారు, ఏమనుకుంటున్నారు మీరు వారాహి నవరాత్రుల గురించి, నాకు ఇంకొక దగ్గర వాళ్ళు పిలిచారు, మరి వెళ్ళమంటారా వద్దంటారా అంటే, ఇప్పుడు వారాహి చేయొద్దు అది ఇది అని అనేవారికల్లా అందరూ కలిసి వస్తారో లేదో అనేది ఒక డౌట్. నేను చేయగలుగుతానా, అంత డబ్బు మళ్ళీ నేను దాచుకోగలుగుతానా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నాకు టైం ఉంది కరెక్ట్ గానే, మనం ఫిక్స్ చేసుకోవాలి కదా. గురుగారికి ఎలా చెప్పాలి, మీరు ఉండండి చెప్పాలి కదా అంటే, నేను ముందుకెళ్ళాలి. అమ్మా నాకు నేను ఎలా చేయను నాకు అర్థం కావట్లేదు అని అంటే, బంగారు వర్ణంలో వారాహి అమ్మవారు కల్లోకి వచ్చి ఎవరో పూజలు చేస్తున్నారట,
చేస్తూ ఉంటే మేము ఇలా పూజలు చేస్తున్నామండి అని ఆయన మాకు చెప్తూ ఉంటే పక్కన వాళ్ళు చెప్తున్నారట, మేడం వాళ్ళు కూడా చేస్తారండి ఈ వారాయి అమ్మవారిని, మీరు చేస్తున్నారా, మేడమే చేస్తూ ఉంటారండి అని చెప్తున్నారట. అంటే నాకు అనిపించింది, ఆహా ఇండికేషన్ ఇచ్చారు, సూచన ఉంది, అమ్మవారు చేయమని. సూచన ఉంది చేయమని అని చెప్పి. Right. కాబట్టి అక్కడ చూడు, మనం బంగారంతో యంత్రం చేసుకొని కూర్చొని మనం పూజ చేసుకుంటున్నాం, అమ్మవారు బంగారు వర్ణంలో కనిపించారు. అంటే ఏ ప్రాబ్లం కైనా కూడా ఆవిడ వెన్నంటి ఉంటారు, వెన్నంటి చేస్తారు. Right. అందులో నేను అనుభవించిన తర్వాత వెంటనే చెప్పాలి అన్న ఆలోచన నాకు వెంటనే వెంటనే వస్తుంది. వచ్చింది. కాబట్టి మీకు ఎవరికన్నా అసలు మేము ఇది తీర్చలేని ప్రాబ్లము అని గనక ఉంటే గనక తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. సౌందర్య డైరీలో ఏ శ్లోకం చదివితే మీకు ఆ ప్రాబ్లం తీరుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. అది ముందుకు వెళ్ళండి. ఇట్ ఇంక్లూడ్స్ విత్ పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పిల్లలు పుట్టడం దగ్గర నుంచి అన్నిటినీ. ప్రతిదీ, అన్ని సమస్యలకి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అన్నిటికీ ఉన్నాయి ఇందులో. అమ్మవారి సౌందర్యం గురించి మనం పదే పదే ఆ శ్లోకంలో మనం చెప్తుంటే మనలో కూడా సౌందర్యం పెరుగుతుందా? మీలో ఏదో పెరుగుతోంది గ్లో. పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఇవాళ తయారైతుంటే నాకే అనిపించింది. అనిపించిందా? నాకు కూడా అనిపిస్తా. అవును. అదొకటిను చాలా బాగా రెడీ అవ్వాలి, అనే కొత్తగా కట్టుకోవాలి, ఏమైనా అనిపిస్తుందా? అసలే కొచ్చేయాలంటే పిచ్చి అనుకో మనకి. ఇంకా ఎక్కువ. ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మనకి కేర్ తీసుకుంటాము. లేదు నన్ను మీరు ఉండండి, నేను ఇది తింటాను, ఏదైనా కొంచెం తినవే పర్వాలేదు ఇవాళ ఒక్కరోజు అంటే కూడా ఉండండి, అట్లా కాదు, మనం కేర్ గా ఉండాలి, మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా థాట్స్ కూడా థాట్స్ వస్తాయి. అంటే మన ఆరోగ్యం మీద కూడా మనకి శ్రద్ధ పెరుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది చేస్తున్నప్పుడు ఈయనకి ఊరికి కళ్ళు మండుతున్నాయి పడుతుంది విపరీతంగా చూస్తూ ఉంటే. ఈయనకి ఏదైనా కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటే నా మనసు చాలా వేదన చెందుతుంది. ఇమీడియట్ గా ఏదైనా సొల్యూషన్ ఇచ్చేయాలనిపిస్తుంది. ఏం చేద్దామని అక్కడే ఉన్నాను. అమ్మవారు చదువుతుంటే అమ్మవారికి కళ్ళు చెవుల గురించి చెప్పాను కదా, ఆ శ్లోకం యంత్రం నేను అప్పటికప్పుడు రాసేసుకొని, అమ్మ ఇవాళ ఒక రోజు చేస్తున్నాను, ఆయన విపరీతంగా పాపం కళ్ళు మంటలని బాధపడుతున్నారు, నెల రోజుల నుంచి చూడమ్మా అంటే 1 డేలో తగ్గిపోయింది. అద్భుతం. 1 డే అసలు. అద్భుతం. అట్లా అమ్మవారు చాలా హెల్ప్ చేస్తారు. ఈ పలుకుతారు. శ్లోకంలో ఏంటి అని అంటే, శివుడికే శక్తివి నువ్వు, శివుడికే శక్తివి నువ్వు, కాబట్టి ఈ లోకంలో నువ్వు లేనిదే ఏ పని జరగదు. సో ఎనర్జీ నువ్వే అసలు ఎనర్జీవి, కాబట్టి నువ్వు ఉండాలమ్మా మాతో అని చెప్పి చెప్పడం అనమాట. అద్భుతం. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యూచర్ లో మంచి సిరీస్ ఒకటి రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. మీ సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వాటిని ముందుగా ఎక్కువ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని ముందుగా అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.